అమెరికాకు సంబంధించినటువంటి మాజీ సైనిక అధికారులు ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, భయపడండి అన్నటువంటిది. ఇరాన్ అనేటువంటి దాన్ని అది ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళినటువంటి సందర్భంలో దారిలో ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా యుద్ధంలోకి మనం ప్రవేశించినట్టే. యుద్ధంలోకి మనం ప్రవేశించామంటే శత్రువు మనల్ని కూడా టార్గెట్ చేస్తాడని గుర్తించండి. ఇప్పుడు ఇరాన్ మనల్ని కూడా టార్గెట్ చేసే పరిస్థితిలో ఉంది. దాని దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ అవి అమెరికా దాకా రాకపోవచ్చు, కానీ దాని దగ్గర ఉన్నటువంటి కొన్ని పవర్ఫుల్ మిస్సైల్స్ ఉన్నాయి. ఆ మిస్సైల్స్ మనల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది. దాంట్లో అణుబాంబుల్ని మోసుకురాగలిగింది. అట్లాగే రహస్యంగా అణ్వస్త్ర శక్తిని సంపాదించింది ఇరాన్ ఇంతకుముందే, చైనా రష్యాల సహకారంతో, అట్లాగే ఉత్తర కొరియా సహకారంతో. కాబట్టి వాళ్ళు వాడేటటువంటి మిస్సైల్స్ను దృష్టిలో పెట్టుకుని అమెరికా అప్రమత్తం కావాలి, సైన్యం అప్రమత్తం కావాలంటూ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.